హాయ్ గాయ్స్, నేను ఎప్పటినుంచో ఇంట్లోనే చపాతీ పిండితో పిజ్జా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. సో ఫైనల్గా ఈ రోజు అయితే ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీ ఏంటని మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నార్మల్గానే చపాతీ పిండిని కలుపుకుని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టాను. తర్వాత బేస్ కోసం మామూలుగా కంటే కొంచెం పెద్ద చపాతీ ఉండే తీసుకుని దాన్ని అయితే రోల్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పిజ్జా బేస్ సాస్ కోసం నేను ఒక స్పూన్ టొమాటో సాస్, ఇంకా 1 స్పూన్ మయోనీస్, కొంచెం ఆరిగానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇవైతే వేసి మిక్స్ చేసి దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇంకా చీజ్ కూడా తీసుకుని దాన్ని కూడా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి చపాతీని 2 సైడ్స్ లైట్గా అయితే కాల్చి అది కూడా పక్కన పెట్టుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి తర్వాత చపాతీని తీసుకుని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న సాస్, ఇంకా చీజ్, ఇంకా వెజ్జీస్, నేనైతే ఆనియన్స్, టొమాటోస్, పన్నీర్, స్వీట్ కార్న్ ఇవైతే వేసాను. దాని మీద ఇంకా కొంచెం చీజ్ మళ్ళీ ఎక్స్ట్రా వేసి స్టవ్ ఆన్ చేసి ఒక లిడ్తో అయితే క్లోజ్ చేసి నేను 5 to 8 మినిట్స్ అయితే ఉంచాను. అలా ఉంచిన తర్వాత ఒక 5 to 8 మినిట్స్ తర్వాత చీజ్ మెల్ట్ అయ్యి పిజ్జా అయితే ప్రిపేర్ అయిపోయింది. దాని మీద నేను చిల్లీ ఫ్లేక్స్, ఇంకా ఆరిగానో స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా వచ్చింది, ఇంకా చాలా సింపుల్ కూడా ప్రిపేర్ చేయడం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.